హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మిరాకిల్స్. అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్స్లో బిజీగా ఉన్నారు కదా. అంతే కదండి, మరి డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు అందరం నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కంటే బాగుండాలని అనుకుంటాం. దానికి తగ్గట్టు ప్లానింగ్స్ వేసుకుంటాం. లాస్ట్ ఇయర్ 2025లో నా లైఫ్లో కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలా 2025 ఫిబ్రవరిలో నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కానండి. అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్. నేను మా అమ్మగారు కలిసి దుబాయ్ వెళ్ళాము. మా ఇద్దరికీ కూడా ఇదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూసారా క్లౌడ్స్ పైన మనం విమానం వెళ్తుంటే ఎంత బాగుంటుందో. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా అండి, దుబాయ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది చూడడానికి రెండు కళ్ళు సరిపోనంత అందంగా ఉంటుంది. అలాగే పైన ఒక టైగర్, కింద ఒక టైగర్. చూసారా మా అమ్మగారు, నేను తిరగలేను బాబోయ్, నాకు కాలు నొప్పులంటే మా బ్రదర్ వదలకుండా వీల్ చైర్లో కూర్చోబెట్టి మరీ దుబాయ్ సిటీ మొత్తం చూపించాడు. మా అమ్మగారు అలాగే అక్కడ ఫారినర్స్తో ఫొటోస్ దిగి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది చూసారా, జామకాయ అండి, థాయిలాండ్ జామకాయ అంట. ఇది చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇది థాయిలాండ్ స్వీట్. అక్కడ మేము గ్లోబల్ విలేజ్కి వెళ్ళాము. గ్లోబల్ విలేజ్ అంటే ఏంటి, అక్కడ మేమేం చూసాము, ఏముంటాయి అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇదేమో కార్తీక మాసంలో మా ఫ్రెండ్స్ నేను కలిసి రామాపురం బీచ్కి వెళ్ళామండి. ఇక ఫ్రెండ్స్తో బీచ్ అంటే చిన్నపిల్లలు అయిపోతాం కదా, మనం తెలిసిందే కదా. అక్కడ మేము పిచ్చుగూళ్ళు చేసుకొని అలాగే నీళ్ళతో పోటీ పడుతూ ఆటలాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ 2025లో ఇదొక స్వీట్ మెమరీ. అలాగే అన్నిటికంటే మనకి మన యూట్యూబ్ ఛానల్ ఉంది చూసారా, 1 ఇయర్లో నిజంగా ఇంత రీచ్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. 2026లో మనందరం హ్యాపీగా ఉండాలని, అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్. Thank you friends, thank you for watching. Once again, Happy New Year.